this server. Yes. This GRC, as I said, right, we need to take a separate server for GRC. Usually they don't mix up with that. Yeah. Be able to see this remote screen, right? Yes. No, ఇక్కడ నుంచి షేర్ చేస్తుంటే మళ్ళీ రిమోట్ సర్వర్కి వెళ్తుంది కదా, అది కనిపిస్తుందా అని. హలో, వస్తున్నా. అవునా, ఇంత మాట్లాడట్లేదు. మంగళవారం మోనోరతాలు నాకేం రిక్వెస్ట్ రాలేదు. యా, okay, as usual, let's go to this system status to find out the this. We have to go to product versions. Okay. దీంట్లో మన జిఆర్సి సిస్టమ్ చేస్తున్నట్టు. జిఆర్సి పైన S4 వేసినట్టున్నారు. సార్, ఇన్స్టాల్డ్ ప్రోడక్ట్ వర్షన్. ఇక్కడ ఉంది కదా, యాక్సెస్ కంట్రోల్ ఫర్ S4 HANA. సో మనం అనుకున్నాం కదా, S4 HANA అంటే S4 HANA ఇస్ లైక్ ఇట్స్ లైక్ ఏ హబ్ బేసిక్గా. దీనిపైన we will deploy all your ECC, your typical BI, and S4 HANA by default it will give you the ECC stuff, అంటే ECC డేటా కానీ ECC ట్రాన్సాక్షన్స్ కానీ బై డిఫాల్ట్గా S4లో వస్తాయి. ఇవి కాకుండా దానిపైన BI డిప్లాయ్ చేసుకోవచ్చు, ఫియరీ డిప్లాయ్ చేసుకోవచ్చు, HR డిప్లాయ్ చేసుకోవచ్చు, ఇప్పుడు GRC కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు. సో యూ కెన్ డిప్లాయ్, ఇట్స్ ఎంబెడెడ్ అంటాం కదా, GRC ఆన్ HANA, B4 HANA అంటాం, BW ఆన్ HANA. సో ఎవ్రీథింగ్ HANA డేటాబేస్ SAP వాడు కొత్త తీసుకొచ్చాడు కాబట్టి, సో నౌ ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ డిప్లాయిడ్ ఆన్ HANA. సో హియర్ GRC ఆల్సో
దే హ్యావ్ డిప్లాయిడ్ ఆన్ HANA. సో ఇది మనం అంతకుముందు లాగిన్ అయిన డెమో సర్వర్లో we will not be seeing this option. Yeah. అన్న అరవింద్ అంటే అలో చేయరు. చేసినా కదా వచ్చాను జాయిన్ అయ్యాను. నేను అక్కడ ఎన్డబ్ల్యూబిసికి లాగిన్ అయ్యాను. రైట్, లాగిన్ అవ్వగానే నాకు ఇనిషియల్ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఎవరికైనా రియల్ టైంలో అయినా ఫ్రమ్ జిఆర్సి సిస్టమ్ when we login into using GUI, that will take you to the screen. From there NWBC launch pad ఉంది కదా, Fiori launch pad లాగా NWBC కూడా launch pad అంటాం జనరల్గా. NWBC అంటే NetWeaver బిజినెస్ క్లయింట్. సో ఇట్స్ బేసికలీ ఇది వెబ్ డెవలపర్ అప్లికేషన్. ఇంతకుముందు NWBC జావా అప్లికేషన్లో ఉండే. సో వాట్ ఎవర్ NetWeaver సిస్టమ్స్ అనేవి ప్రాబబ్లీ యూ హ్యావ్ సీన్ in your landscapes if somebody is working. So ఈ NetWeaver అప్లికేషన్స్ అన్ని ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ అన్నమాట. సో బ్యాక్ ఎండ్ వచ్చేసి మన SAP ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ లో NetWeaver అప్లికేషన్ ఉంటుంది. కానీ SAP సెక్యూరిటీ అడ్మిన్ కి Fiori అండ్ GRC మాత్రం ఖచ్చితంగా మనం ఫ్రంట్ ఎండ్ లో కొంత అడ్మినిస్ట్రేషన్ చేస్తాం, బ్యాక్ ఎండ్ లో కొంత అడ్మినిస్ట్రేషన్ చేస్తాం. బ్యాక్ ఎండ్ లో అంటే ఏముంటుంది, మన Fioriకి ఫ్రంట్ ఎండ్ లో మనం అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ చేయము, లాంచ్ ప్యాడ్ లో తప్ప. LPD ఉంది కదా, లాంచ్ ప్యాడ్ డిజైనర్ లో తప్ప మనం ఇంకా ఫ్రంట్ ఎండ్ లో అడ్మినిస్ట్రేషన్ చేసేది ఏముండదు Fioriకి. కానీ జిఆర్సీకి వచ్చేసి మనము మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంటే 90% ఆఫ్ ద థింగ్స్ విల్ బి డూయింగ్ ఇన్ ది NWBC ఓన్లీ, SAP సెక్యూరిటీ అడ్మిన్ పర్స్పెక్టివ్ లో. సో బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్స్ చేస్తాము. దిస్ ఈజ్ యువర్ జిఆర్సీ సిస్టమ్, రైట్, దిస్ ఈజ్ యువర్ బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తాము, ఫ్రంట్ ఎండ్ లో అడ్మినిస్ట్రేషన్ చేస్తాం. సో దట్స్ అ డిఫరెన్స్. So this is your backend system, right? This is your NWBC. మనం జనరల్ గా ఫస్ట్ టైం జిఆర్సీ సిస్టమ్ లాగిన్ అయ్యి NWBC క్లిక్ చేసినప్పుడు మనకి ఇలాగే కనిపిస్తుంది స్క్రీన్. దెన్ వి విల్ క్లిక్ ఆన్ NWBC మెయిన్ స్క్రీన్ అన్నమాట. యాక్చువల్ స్క్రీన్ ఇది. ఓకే, ఇలా ఉంటుంది. సో జిఆర్సీ అడ్వాంటేజ్ ఏంటంటే మనం SAPలో ఏ వర్క్ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే that can be managed through NetWeaver inbox, GRC inbox. సపోజ్ మనం ఒక అప్రూవల్ పంపించాలి, ఈ పర్చేజ్ ఆర్డరు, సేల్స్ ఆర్డరు, ఇవన్నీ అప్రూవల్స్ ఉంటాయి కదా. ఉన్నప్పుడు ఈ అప్రూవల్స్ అన్ని పంపిస్తాం కదా. ఈ అప్రూవల్స్ అన్ని పంపించినప్పుడు జనరల్గా వాళ్ళందరూ SAPకి వెళ్ళి అప్రూవ్ చేయడము, రెస్పెక్టివ్ ట్రాన్సాక్షన్ లో అవన్నీ చేసేది ఒక పద్ధతి, అది పాత పద్ధతి. కొత్త పద్ధతి ఏంటంటే నీకు సంబంధించిన వర్క్ ఫ్లోస్ అన్ని నీవి ఇన్బాక్స్ లో చెక్ చేసుకోవచ్చు. వర్క్ ఇన్బాక్స్ అని ఉంటుంది అంటే జనరల్ గా బిజినెస్ వాళ్ళకి చెప్తున్నా. మనం అంటే అన్ని ట్యాబ్స్ మీద పనిచేస్తాము. బిజినెస్ వాడు ఏం చేస్తాడంటే వర్క్ ఇన్బాక్స్ లో ఐటమ్స్ ఏమున్నాయి, అప్రూవల్ రిక్వైర్డ్ వచ్చింది కదా, అవి సెలెక్ట్ చేసుకొని వాడు అప్రూవ్ చేసుకుంటాడు. సపోజ్ ఒక రిక్వెస్ట్ మనం రేజ్ చేస్తే అది ఒక అప్రూవ్ దగ్గర పోతే, సో దట్ ఈవెన్చువల్లీ వీ కెన్ సీ లాట్ దిస్ థింగ్స్ డౌన్ ద లైన్. బట్ దట్ ఈస్ ది ఇంటెన్షన్ ఆఫ్ ద వర్క్ ఇన్ బాక్స్. ఈ వర్క్ ఇన్ బాక్స్ అనేది అందరికీ ఉంటుంది. ఎవరైతే జిఆర్సి NWBC యాక్సెస్ చేస్తారో అందరికీ ఈ వర్క్ ఇన్ బాక్స్ ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటాం. సో మనం వర్క్ ఇన్ బాక్స్ వాడేది తక్కువే, మనం ఏదో ఒక్క కేసులో వాడతాము. కానీ బిజినెస్ సైడ్స్ ఎవడైతే అప్రూవ్ చేయాలనో వాళ్ళందరూ రెగ్యులర్గా వర్క్ ఇన్ బాక్స్లోకి వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి జిఆర్సీలో తెలిసింది ఇంతే, వాళ్ళు చేయాల్సిన
టాస్క్ జిఆర్స్ లోకి లాగిన్ అయ్యి ఇంతే టాస్క్ ఉంటుంది. యా దట్స్ అబౌట్ యువర్ వర్క్ ఇన్ బాక్స్. వర్క్ ఇన్ బాక్స్ మీరు ఎప్పుడైనా గూగుల్లో చూసారా? ఐ మీన్ సారీ, జీఐలో కూడా వర్క్ ఇన్ బాక్స్ ఉంటుంది. ఓకే, ఎస్బిడబ్ల్యూపి ఎప్పుడైనా ఎస్బిడబ్ల్యూపికి వెళ్ళారా? వెళ్తే అప్పుడప్పుడు యూజర్స్ వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నా ఇన్బాక్స్ లో ఏం కనబడట్లేదు అంటే, ఏ ఇన్బాక్సా, ఈమెయిల్ ఇన్బాక్సా అనేది దట్ ఈస్ సంథింగ్ యూ షుడ్ బి నోయింగ్ దట్ ఇన్బాక్స్ ఇస్ టెక్నికలీ ఎస్ఏపి ఇన్బాక్స్. సో దీన్ని బిజినెస్ వర్క్ ప్లేస్ అంటాం. ఇది కూడా అందరు యూజర్స్ ఉంటుంది. మనం ఎప్పుడైనా వాడతామంటే మనం ఎప్పుడు వాడం. మీరు రియల్ టైంలో మనం కూడా చూసుంటాం. నేను కూడా ఎప్పుడు ఈ వర్క్ ఇన్ బాక్స్కి వెళ్ళను. ఎప్పుడైనా యూజర్ ఒక క్వైరీ రేస్ చేస్తూ ఉంటాడు, ఏమని, నాకు ఇన్బాక్స్లో పలానా ఐటమ్స్ రావాలి, వేరే వాళ్ళు పంపించారు, రాలేదు, ఏంటి పరిస్థితి అని మనం అడుగుతాడు. కానీ ఎస్బిడబ్ల్యూపి అనేది అందరి యూజర్స్ ఉంటుంది, ఇంక్లూడింగ్ అస్. ఎవ్రీబడి విల్ హ్యావ్ దిస్ యాక్సెస్. అందుకని ఎస్బిడబ్ల్యూపి ట్రాన్సాక్షను, SU53 ట్రాన్సాక్షను, ఇవన్నీ మనము ఒక జనరల్ రోల్లో పెడతాం. ఆ జనరల్ రోల్, జనరిక్ రోల్ అంటాం దాన్ని. జనరిక్ రోల్లో పెట్టేసి అందరికి యూజర్స్కి ఇస్తాం. సో ఎవడైతే సిస్టంలో కొత్తగా వచ్చిన యూజర్స్ అందరికీ ఆ రోల్ ఇచ్చేస్తాం. అండ్ దిస్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ జనరిక్ యాక్సెస్. యా, సో వాడు ఇలా వర్క్ ఇన్ బాక్స్కి వెళ్తాడు అండ్ హీ విల్ పర్ఫార్మ్ హిస్ టాస్క్. దాన్ని అప్రూవ్ చేయాలన్నా, దాన్ని ఏం చేసుకోవాలనేది, దట్ ఈస్ టోటల్లీ వాడి జాబు, మనకు అవసరం లేదు. అలాగే వర్క్ ఇన్ బాక్స్ in GRC also we have this work inbox option where people will come to the inbox and do their activities. Yeah, మనకు బేసిక్ ఏంటంటే ఇప్పుడు యాక్సెస్ కంట్రోల్ అన్నాం కదా. సో ఇవన్నీ ఇక్కడ చాలా కనబడతాయి. యూజువల్గా మీకు ఇవన్నీ కనపడవు. యాజ్ ఎ సెక్యూరిటీ కన్సల్టెంట్ ఫర్ యాక్సెస్ కంట్రోల్స్ యూ విల్ బి ఓన్లీ సీయింగ్ దిస్ యాక్సెస్ మేనేజ్మెంట్ ట్యాబ్. ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే, దిస్ ఆల్ బేస్డ్ ఆన్ యువర్ యాక్సెస్. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ మీకు జిఆర్సిలో ఇవన్నీ చూడడానికి యాక్సెస్ ఉంది కాబట్టే మీకు ఇవన్నీ వచ్చాయి. అదర్వైజ్ మీకు వేటికైతే యాక్సెస్ ఉంటుందో వాటికే ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి, అవే మీరు చూడగలుగుతారు. దట్స్ హౌ ఇట్ వర్క్స్. బికాస్ ఎవ్రీథింగ్ యూ సీ ఇన్ SAP ఈజ్ ఆల్ యాక్సెస్ రిలవెంట్. అందుకని యూజర్స్ మనకు ఎక్కువ రిక్వెస్ట్లు వస్తుంటాయి. యూజర్స్ ఏం కనపడకపోయినా, బాబు నాకు యాక్సెస్ లేదు, నాకు కనబడతలేదు అని ఫస్ట్ అప్రోచ్ సెక్యూరిటీ టీమ్కే వస్తుంది. దట్స్ వై, అందుకనే there is every valid reason why people come to us. వేరే సపోర్ట్ టీమ్స్ కూడా ఇది కొంచెం సెక్యూరిటీ ఇష్యూ ఏమైనా ఉందో చూడరా, వాడికి ఏదో కనబడట్లేదంట, ఇవన్నీ మన దగ్గరికి ఫస్ట్ ఇన్స్టెన్స్ లో మనల్ని అప్రోచ్ అవుతారు. ఓకే, there is no authorization or security team involvement, then they will go with the further analysis. తప్పలేదు, everybody approaching us, there is absolutely nothing wrong about it. Point is, yes, you have to do your checks and say, boss, we don't think there is an authorization issue here, there should be something else. చాలా ఉండొచ్చు కదా మనకు తెలియని. కానీ in this scenario also ఈ యాక్సెస్ మేనేజ్మెంట్ ట్యాబ్ మనకు కనపడింది కదా. దట్ మీన్స్ I have access for the access management, under which I have access for all these options which I am doing or supposed to do in GRC. Yeah, so ఇవి కూడా ఇక్కడ వీటిని వర్క్ సెంటర్స్ అంటారు. ఇక్కడ ఉన్నాయి కదా పైన ట్యాబ్స్ అంటాం కదా మనం SAPలో. ట్యాబ్, గో టు ద నెక్స్ట్ ట్యాబ్ అంటాం కదా, వీటిని యాక్చువల్గా వర్క్ సెంటర్స్ అంటారు. సో దిస్ వర్క్ సెంటర్స్ will have a different options in GRC to do your tasks. It depends. ఒక్కొక్క టాస్క్ మనము ఏ సందర్భంలో వెళ్తాము, ఎప్పుడు వెళ్తాము అనేది దట్ వీ విల్ డిస్కస్. ఇక్కడ ప్రాసెస్ కంట్రోల్ కూడా ఉంటుంది, కానీ ప్రాసెస్ కంట్రోల్ మనం వాడట్లేం కాబట్టి ప్రాసెస్ కంట్రోల్ చూసారా. Process control, we are not discussing it. Absolutely no for it. Yeah. Risk management అని ఉంటుంది ఇంకో కాంపోనెంట్. రిస్క్ మేనేజ్మెంట్ కి ఫైనాన్స్ కన్సల్టెంట్స్ ఎవరైనా ఉంటే, FI కన్సల్టెంట్స్, వాళ్ళకి రిస్క్ మేనేజ్మెంట్ కి కొంచెం క్లోజ్ రిలేషన్ ఉంటుంది.
because a security consultant action is less on risk management, but the risk is always about finance thing, right? Risk అలానా రిస్క్ ఉంది అని ఎవరైనా సిస్టంలో మాట్లాడితే దట్ ఈస్ సంథింగ్ directly or indirectly related to the finance stuff, then only it is called risk. So risk monitoring, risk assessment ఇవన్నీ ఇది వేరే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు, because there are different components in GRC. We are only dealing with access management, access controls. So process controls అనేది మన పార్టే, కానీ అది ఎవరు వాడడం లేదు, as I said, right? That's a different స్టోరీ. మనం ఒక 100 సెక్యూరిటీ కన్సల్టెంట్ పట్టుకుంటే దాంట్లో ప్రాసెస్ కంట్రోల్ మీద నిజంగా పనిచేసిన వాళ్ళు 2-3 ఉంటారు, అంతకు మించి ఉంటారు. అండ్ ద డిమాండ్ కూడా ప్రాసెస్ కంట్రోల్ కావాలని 100 పొజిషన్లు ఉంటే దాంట్లో ఒక్క పొజిషన్కే మాకు ప్రాసెస్ కంట్రోల్ కూడా తెలిసి ఉండాలని అడుగుతారు. ఓకే, దట్స్ ది బ్యాక్గ్రౌండ్. సో when it comes to the access management, సో మనం చూసినప్పుడు we learned about access control. Access control ఉన్న 4 components ఏంటి? We have ARM, access request management, ARA, access risk analysis. BRS. We have BRM, sorry sir, BRM, EAM, business and EAM, emergency access management. Yeah, ఎవరైనా అడిగితే ఐ విల్ టెల్ దిస్ సీక్వెన్స్ కూడా ఇట్లా చెప్తాను నేను. ముందు ఈఏఎం, తర్వాత బిఆర్ఎం, లేదా తర్వాత ఏఆర్ఎం అట్లా చెప్తాను. యాక్సెస్ కదా, సో ఇట్ ఈస్ ఈజీ టు రిమెంబర్. అండ్ వెన్ వీఆర్ సేయింగ్ సంథింగ్ వీ హ్యావ్ టు ఫాలో అ సీక్వెన్స్ ఆఫ్ ఆన్సరింగ్ ఇట్. దట్ మేక్స్ సెన్స్. యా, సో యాక్సెస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ఈస్ యాక్సెస్ రిక్వెస్ట్ క్రియేషన్ ఉంది కదా, దిస్ స్పీక్స్ అబౌట్ యువర్ యాక్సెస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్. యాక్సెస్ రిస్క్ అనాలిసిస్ అని ఉంది కదా, ఇది. ఓకే, బిజినెస్ రోల్ మేనేజ్మెంట్ ఈ రోల్ మేనేజ్మెంట్ ఉంది కదా, ఈ రోల్ మేనేజ్మెంట్ టాక్స్ అబౌట్ యువర్ బిజినెస్ రోల్ మేనేజ్మెంట్. ఎమర్జెన్సీ యాక్సెస్ management, that's your emergency access maintenance. This is your emergency access maintenance. సో ఈ 4 కాంపోనెంట్స్ మనం వాడుతున్నప్పుడు ఈ 4 కాంపోనెంట్స్ తోటే మనకు పని ఉంటుంది, దాని లోపల ఉన్న ఆప్షన్స్ తోటే పని ఉంటుంది. యా, ఇలా ఓపెన్ అవుతుంది యాక్సెస్ రిక్వెస్ట్. Before that, let's have an overlook of your GRC system in the back end. Yeah? ఎందుకంటే ఇంకా మనం rest of the time we will be spending only on your front end NWBC. SCPR20. Yeah. ఫస్ట్ ఎప్పుడైనా బేసిస్ వాడికి జిఆర్సి సిస్టమ్ రాగానే వాడు సెక్యూరిటీ కన్సల్టెంట్ని అప్రోచ్ అవుతాడు. యా, అప్రోచ్ అయ్యి యు నో హౌ టు అంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఐమ్ టెలింగ్ యూ. యా, సో ఇది బేసిస్ వాడు చేయొచ్చు, సెక్యూరిటీ వాడు కూడా చేయొచ్చు. బేసిస్ వాళ్ళకి తెలియకపోతే వెన్ వీ హ్యావ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ దేర్, దే విల్ డెఫినెట్లీ కమ్ టు సెక్యూరిటీ గైడ్ అండ్ దే విల్ ఆస్క్, all right, can we check if BC sets are activated or not? BC sets దేనికి సంబంధించినవి? యాక్సెస్ కంట్రోల్కి సంబంధించినవి అనుకుందాం. ఓకే, ఇక్కడ ఉన్నాయి కదా GRAC. ప్రిసైజ్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ, లెట్స్ GRCలో ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని గార్నర్ రిస్క్ యాక్సెస్ కంట్రోల్, GRAC. జిఆర్సికి సంబంధించిన యాక్సెస్ కంట్రోల్కి సంబంధించిన డేటా అంతా GRAC తోటే స్టార్ట్ అవుతుంది. GRAC ఖచ్చితంగా పదం కలిగి ఉంటుంది కదా, PFC GSU 01 లాగా యూజర్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలాగా
access control part will all contain with GRAC only. GRAC access control. Yeah. Request type, display, it is the technical history. You need not too much worry about what is there inside it. Ideally, you need to activate the BC set. ఒకసారి బీసీ సెట్ యాక్టివేట్ చేశారా ఇవన్నీ చూడండి, వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. దే ఆర్ యాక్టివేటింగ్ ది బీసీ సెట్స్. యాక్సెస్ కంట్రోల్కి సంబంధించిన బీసీ సెట్ అన్ని యాక్టివేట్ చేసుకోవాలి. దిస్ ఈస్ ది ఫస్ట్ అండ్ అట్మోస్ట్ స్టెప్. ఇది జనరల్ గా అయితే బేసిస్ వాళ్ళే చేస్తారు, ఎందుకంటే వాళ్ళు జిఆర్సి ఇన్స్టాల్ చేయగానే బీసీ సెట్స్ యాక్టివేషన్ చేసుకుంటారు. ఆల్ రైట్. రీసెంట్ గా ప్రాసెస్ కంట్రోల్ కాంపోనెంట్స్ మీద ఇన్స్టాల్ చేసాం. వీ యాక్టివేటెడ్ సర్టన్ బీసీ సెట్స్ ఆఫ్ ప్రాసెస్ కంట్రోల్. ఈ ప్రాసెస్ కంట్రోల్ సంబంధించిన బీసీ సెట్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన దీంట్లో వేరే వస్తున్నాయి, మా దాంట్లో వేరే వచ్చింది. వి యాక్టివేటెడ్ 1-2 సర్వీసెస్ దట్ ఆర్ పర్టైనింగ్ టు ప్రాసెస్ కంట్రోల్. ఇక్కడ లేవు. ఇది రోల్ మేనేజ్మెంట్. ఐడియల్గా ఏంటంటే జిఆర్ఏసి పైన ఏమి వస్తాయో చూద్దాం. All right. So GRAC పైన right thing is just give GRAC star. You will get all the BC sets that are required. జనరల్గా ఒక ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు, ఇలాంటి కాన్ఫిగరేషన్ ఐటమ్స్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఒక టెంప్లెట్ ఉంటుంది, మనకు ఒక డాక్యుమెంట్ ఉంటుంది, అది రిఫర్ చేసుకుంటాం రియల్ టైం. ఆల్ రైట్. అది 10 ఇంప్లిమెంటేషన్ చేసినా సరే, 11 చేసినా సరే, ఆ డాక్యుమెంట్ పక్కన పెట్టుకొని చేస్తూనే ఉంటాం. EFCG, USC01 రూల్స్ ఇవి అంటే మనకు అలవాటైనా కానీ, ఈ కాన్ఫిగరేషన్ స్టఫ్ ఏంటంటే జిఆర్సి సిస్టమ్ ఇప్పుడు మనం 12.0 చేస్తున్నాం కదా, దాంట్లో కాంపోనెంట్స్, సపోర్ట్ ప్యాక్స్ వాళ్ళు ఏమి ఇన్స్టాల్ చేసి ఏందనేది దాన్ని బట్టి కూడా కొన్ని సర్వీసెస్ మారుతూ ఉంటాయి ఇక్కడ. యా. సో దిస్ టాక్స్ అబౌట్ ఆల్ ది బీసీ సెట్స్ దట్ ఆర్ పర్టైనింగ్ టు యాక్సెస్ కంట్రోల్, అండ్ వీ హ్యావ్ టు ఎన్షూర్ దట్ ద రిలవెంట్ సర్వీసెస్ ఆర్ యాక్టివేటెడ్. ఇవన్నీ అన్ని యాక్టివేట్ చేసుకుందాం, నష్టమేం లేదు. కానీ 1-2 మిస్ అయినా కానీ then there is a problem. We have to ensure BC sets are activated as a first instance before we start configuration. Yeah. అన్నం అంటే మనకు రిలేటెడ్ బీసీ సెట్స్ ఏంటి అని మనకి ఎలా ఐడియా వస్తుంది? అదే కదా జిఆర్ఏసి అని కొట్టాం కదా. జనరల్ గా మనకు 4 కాంపోనెంట్స్ తో డీల్ చేస్తాం కదా యాక్సెస్ కంట్రోల్లో. యాక్సెస్ రిక్వెస్ట్ కి, రిస్క్ అనాలిసిస్ కి, ఎమర్జెన్సీ యాక్సెస్ మేనేజ్మెంట్ కి ఇది. సో ఇక్కడ ఈ యాక్సెస్ రిక్వెస్ట్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ యాక్సెస్ రిక్వెస్ట్ కి మనకు 4 ఉన్నాయి. ఈ 4 యాక్టివేట్ చేయండి, నష్టమేం లేదు. అండ్ ఇక్కడ చూస్తే మనకు సింప్లిఫైడ్ యాక్సెస్ రిక్వెస్ట్ ఉన్నది, ఇవి అక్కర్లేదు. నెక్స్ట్ రూల్ సెట్స్ ఉన్నాయి. ఈ రూల్ సెట్స్ ఉన్నాయి కదా, రూల్ సెట్స్ లో S4 HANAకి ఒక రూల్ సెట్ లాగా పెట్టాడు, బేసిస్ APU అన్ని పెట్టాడు. ఈ రూల్ సెట్స్ అన్ని యాక్టివేట్ చేసుకోండి, నష్టమేం లేదు. అడిషనల్ గా యాక్టివేట్ చేస్తే నష్టం లేదు. ఆల్ రైట్. సో రోల్ మేనేజ్మెంట్, ఈ రోల్ మేనేజ్మెంట్ కి ఈ రూల్ సెట్స్ ఇచ్చాడు, ఈ సర్వీసెస్ ఇచ్చాడు. ఈ బీసీ సెట్ దానికి సంబంధించిన ఇవి యాక్టివేట్ చేసుకోండి, సింపుల్. ఇక్కడ ఏసీ ఏం కనబడితే ఇవి కూడా యాక్టివేట్ చేసుకుంది, నష్టమేం లేదు. యాక్టివేట్ చేస్తే సిస్టమ్లో యాక్టివేట్ అయ్యి ఉంటాయి బీసీ సెట్స్. ఆల్ రైట్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, రియల్ టైంలో కనిపించే పేర్లు వేరుంటాయి. ఐ షేర్ దట్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ కూడా ఉండాలి, మళ్ళీ దాంట్లో కూడా బీసీ sets for GRAC. టెక్నికల్ పేర్లు మనకు గుర్తున్నావు కదా. సో ఏం చేస్తామంటే GRAC స్టార్ కొట్టి,
సో ఈ రోజు మేము ఒక ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా we will just go to the Google or refer the SAP standard document which is already there in our project and we'll try to ఈ రూల్ సెట్స్ కి ఇది మినిమం 4 ఉంటాయి, మాక్సిమం 12 ఉండొచ్చు, 13 ఉండొచ్చు. నువ్వు ఎలా యాక్టివేట్ చేసుకుంటున్నావు దాంట్లో ఆప్షన్స్ ఏం కావాలి, ఇది కదా, ఇది ఒకటి యాక్ట్ చేయమన్నాడు, ఇది యాక్టివేట్ చేసేస్తాం. ఓకే, బిజినెస్ రూల్స్ వాడు ఏమి ఇచ్చాడు, ఈ 3 చేయమన్నాడు, చేసేద్దాం. అడిషనల్గా చేస్తే నష్టం లేదు, ఉన్న దాంట్లో ఏమన్నా మిస్ చేస్తే కొన్ని ఆప్షన్స్ మనకు పని చేయకపోవచ్చు. ఎంఎస్ఎంపి కాన్ఫిగరేషన్ సో కొన్ని జిఆర్ఏసి కాకుండా కొన్ని జిఆర్సి నుంచే వచ్చాయి డైరెక్ట్ గా. ఎస్, సో వీ కెన్ ప్రిఫర్ దిస్ సర్వీసెస్. వీడు స్టాండర్డ్ గిట్ ఇచ్చాడు కానీ ఇక్కడ లేదు. సో ఐడియల్ గా యూజువల్గా I'll just look at the GRAC services, that's it. ఇక్కడ చూస్తే వాడు రూల్ సెట్ కు సర్వీస్ ఇచ్చాడు, యాక్టివేట్ చేద్దాం, నథింగ్ రాంగ్. ఇది జనరల్ అయితే నేను ఇదే చేస్తా, S4 ఎవ్రీథింగ్ ఆర్ ఈ 3 చేస్తా. ఇఫ్ నాకు S4 కి సంబంధించిన రూల్ సెట్స్ ఎవరైనా యాక్టివేట్ కావాలి అంటే నేను ఈ 3 సర్వీస్లు యాక్టివేట్ చేసుకుంటాను. దాని తర్వాత రోల్కి వచ్చిందనుకో ఐ వుడ్ సే ఇవన్నీ యాక్టివేట్ చేసుకోండి. అడిషనల్గా యాక్టివేట్ చేస్తే నష్టం లేదు, యాజ్ ఐ రిపీటెడ్లీ టెల్లింగ్ యూ. బట్ కొన్నిసార్లు మనకు మధ్యలో కాన్ఫిగరేషన్ చేస్తుంటే ఏదైనా ఇబ్బంది అయింది అనుకోండి, ఇమీడియట్గా మనకి ఎస్ఏపి నోట్ ఒకటి వస్తుంది. ఆ ఎస్ఏపి నోట్ మనం గూగుల్లో కొట్టినా ఆల్వేస్ సే రైట్ help.sap.com, ఇది జనరల్గా ఫాలో అయ్యే థ్రెడ్. మిగతా నోట్స్ చదవకుండా దీంట్లో ఏమైనా నోట్స్ ఉంటే ఐ విల్ బి రిఫరింగ్ ఇట్, నాట్ మీ, ఎవ్రీవన్ who is basically who is working on a project would always go and refer for any help on help.sap.com. and SAP threads ఉంటాయి దాంట్లో ఫోరంలో, SAP ఫోరంలో జరిగే డిస్కషన్స్. కానీ sometimes we also might not know a new problem might come, especially when it comes to configuration perspective. సిస్టమ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇంప్లిమెంటేషన్ పర్స్పెక్టివ్ లో ఐ ఆల్వేస్ సే ఎవ్రీ ప్రాజెక్ట్ ఈజ్ అ న్యూ బేబీ అండ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ అబ్సల్యూట్ న్యూ బేబీ. సో ఇంప్లిమెంటేషన్ మనం 10 చేసినా 11వ ఇంప్లిమెంటేషన్ కి మళ్ళా చాలా ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, విత్ రెస్పెక్ట్ టు ది కాంపోనెంట్స్, విత్ రెస్పెక్ట్ టు ది కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్. సో అందుకనే స్టాండర్డ్ టెంప్లెట్ ఒకటి పెట్టుకొని ఫాలో అవుతాం. ఐ కెన్ షేర్ దట్ ఇన్ ద డ్రైవ్ as well. I should have few documents on the drive. డాక్యుమెంట్స్ పరంగా లీవ్ ఇట్, ఐ హ్యావ్ ఆల్ ది డాక్యుమెంట్స్. బట్ ఎస్, జనరల్ గా జిఆర్ఏసి కొట్టి దానికి రియల్ టైంలో అయితే ఇన్ని సర్వీసెస్ రావు. ఇక్కడ తిప్పి కొడితే ఒక 12 నుంచి 13 సర్వీసెస్ వస్తాయి రియల్ టైంలో. వీళ్ళంతా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, ఇవన్నీ పెట్టుకున్నారు. దాంట్లో వచ్చే 12-13 సర్వీసెస్ మొత్తమే యాక్టివేట్ చేయండి, నష్టమేం లేదు. ఎస్పీఆర్ఓ ఎప్పుడన్నా వాడారా? వాడకపోతే ఎస్పీఆర్ఓ వాడడం మనకు తెలియాలి. బేసిక్గా ప్రతిదానికి ఏంటంటే వీ షుడ్ నాట్, ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ చెక్ ఇన్ అవర్ సిస్టమ్. ఎస్పీఆర్ఓ అనేది అందరూ వాడతారు, ఎవ్రీ సపోర్టింగ్ యూస్. కానీ ఎస్ఏపి సెక్యూరిటీ వాడు ఎస్పీఆర్ఓ వాడేది ఓన్లీ ఒక జిఆర్సి కోసమే మనం ఎస్పీఆర్ఓ వాడతాం. మనం ఈసీసీలో కానీ వేరే సిస్టమ్స్లో కానీ ఈ ఫంక్షనల్ వాళ్ళు జనరల్గా ఎస్పీఆర్ఓ వాడుతూ ఉంటారు. ఎస్ఏపి సెక్యూరిటీ వాడు మాత్రం ఎస్పీఆర్ఓ ఓన్లీ జిఆర్సీకే వాడతాం మనం, మిగతా ఎక్కడా మనకు అవసరం పడదు, అవసరం రాదు కూడా. బై డిఫాల్ట్ ఎవరికైనా ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది ఎస్పీఆర్ఓ అనగానే. ఎస్పీఆర్ఓ ఇస్ కీ థింగ్ అగైన్, ఎస్ఏపి ఐఎంజి రెఫరెన్స్ అని వచ్చింది, రైట్. సో దీంట్లో యూసి మల్టిపుల్ నోడ్స్. SPRO is the combination of hundreds of transactions like your SUIM. Okay, SPRO అంటాం కదా. SUIM కంటే SUIM అంతా రిపోర్టింగ్ కాబట్టి పెద్ద రిస్క్ ఏమి ఉండదు. కానీ SPRO కాన్ఫిగరేషన్ చేంజెస్ అంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ సెట్టింగ్స్ చేంజ్ చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ అట్మోస్ట్ క్రిటికల్ ట్రాన్సాక్షన్. SPROకి డిస్ప్లే ట్రాన్సాక్షన్ క్రియేట్ చేయాలి అంటే దట్ విల్ టేక్ 1 complete day, ఈవెన్ మోర్ దెన్ దట్. ఎందుకంటే ఇట్ హ్యాస్
such it has few many transactions, and you need to go visit and each and every object, ensure that display access only maintained. సో పెద్ద పంచాయత్ ఎస్పిఆర్ఓ డిస్ప్లేకి ఒక రోల్ కావాలంటే ట్రస్ట్ మీ ఇట్ విల్ టేక్ మినిమం 1 day, మాక్సిమం ఇట్ మై టేక్ 1 week ఆల్సో. అలాంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రోజుకి కూడా అదే స్ట్రాటజీ. ఈవెన్ నేను చేసినా కూడా ఇట్ విల్ టేక్. అందుకని జనరల్ గా నేను నా పాత ప్రాజెక్ట్ లో ఉన్న రోల్ తీసుకొని వీ విల్ ట్రై టు కాపీ దట్ ఇన్ సమ్ మెథడ్స్. నా డెస్క్టాప్ లో ఉన్న డేటాని క్లయింట్ డెస్క్టాప్ లోకి కొన్ని సందర్భాల్లో టఫ్ జాబ్, రైట్? పీపుల్ డోంట్ అలౌ టు అప్లోడ్ ఆర్ డౌన్లోడ్ ఫ్రమ్ సిస్టమ్. ఎందుకంటే అది వీడి సిస్టమ్ లో మనం రోల్ డౌన్లోడ్ చేయాలన్నా అప్లోడ్ చేయాలన్నా ఇప్పుడు మాకు రోల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వరు. దానికి కూడా మేము ఫైర్ ఫైటర్ ఐడి వాడాలి. ఎందుకంటే నువ్వు అసలు రోల్ ఎందుకు డౌన్లోడ్ చేస్తున్నావు మా సిస్టమ్ నుంచి అనేది క్వశ్చన్. అందుకనే రోల్ డౌన్లోడ్ కూడా వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసుకున్నారు. అంతే కదా, వాళ్ళ డేటాని నేను తీసుకెళ్తున్నట్టే, నా ఇంట్లో నుంచి ఒక సామాన్ నేను తీసుకెళ్తున్నట్టే. ఎందుకు తీసుకెళ్తున్నావు అనే దానికి నాకు ప్రాపర్ జస్టిఫికేషన్, రీజన్ కావాలి. ఆల్ రైట్. సో కొంత ఎస్, ఇట్ ఈస్ వెరీ వ్యాలిడ్ రీజన్, రైట్? అందుకనే ఈవెన్ రోల్ డౌన్లోడ్ అంటే డౌన్లోడ్నే మనం పర్మిట్ చేయట్లేమంటే అప్లోడ్ని ఎలా పర్మిట్ చేస్తాం? అందుకని మన దగ్గర డంప్ ఉన్నా సరే, ఇప్పుడు నా దగ్గర ఒక 100,000 రోళ్ళు S/4HANA రోల్స్ డంప్ ఉన్నాయి. నేను దాన్ని ఓన్లీ శాండ్ బాక్స్ లాంటి సిస్టమ్స్ లో అప్లోడ్ చేసుకొని ఎలా ఉందని చూసుకొని దాని టెస్టింగ్ ఇంకో రకంగా పేరు మార్చి వీళ్ళకి కొత్త ప్రాజెక్ట్ తగ్గట్టు పేరు మార్చి దాంట్లో ఏదో చేస్తూ ఉంటాం మ్యానిపులేషన్స్. బట్ ఐడియల్ గా డౌన్లోడ్కే పర్మిషన్ ఇవ్వని వాడు ఒక కొత్త రోల్ తీసుకొచ్చి సిస్టమ్ లో పడేయడానికి ఎలా ఒప్పుకోరు. దట్ ఈస్ ఆల్సో ఎ వైలేషన్. యూఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. అది బెస్ట్ ప్రాక్టీస్ కింద ఎప్పుడు రాదు. సో అందుకనే ప్రతి ప్రాజెక్ట్ లో, ప్రతి ఇంప్లిమెంటేషన్ లో అగైన్ వీ హ్యావ్ టు స్టార్ట్ ద రోల్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. అంతే కదా. ఇప్పుడు ఒక పెద్ద గ్లోబల్ కస్టమర్ ఉన్న డంప్ అంతా తీసుకుపోయి నేను ఒక కొత్త కస్టమర్కి ఇచ్చేస్తే అయిపోయి నా రోల్ బిల్డ్ ఎంతసేపట్లో అయిపోతుంది? గంట సేపట్లో అయిపోతుంది. అన్ని అప్లోడ్ చేసుకుంటాం, రోల్స్ అన్ని ఒకటేసారి మాస్ జనరేషన్ కొట్టుకుంటాం, కీలకతం. కానీ అలా ఒప్పుకోరు ఎవరు. అండ్ అలా చేసామనుకో దట్ ఈస్ అ బిగ్ వైలేషన్. వీఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. ఎందుకంటే వాడికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆబ్వియస్ గా ఒక ఇంప్లిమెంటేషన్ చేసిన వాడు నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ చేయడం చాలా ఈజీ. వాడికి అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్ ఏం చేయాలనేది. కానీ మనం యథావిధిగా వాడిని డేటా తెచ్చి వీడికి కాపీ కొట్టాం. నేను పని చేసేవాడు చూపించుకుంటాడు కదా, చూడండి నేను ఈ పని చేశాను, పలానా 4 బిల్డింగ్లు కట్టాను, 4 సైట్లకు నేను ఇంటీరియర్ చేశానని చూపించుకుంటాడు కదా. నేను అట్లా మనం సివిలో చూపించుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ వీడి రిక్వైర్మెంట్ వేరు ఉంటుంది, వాడి రిక్వైర్మెంట్ ఉంటుంది. వీడికి ఉండే సపోజ్ ఫార్మా కంపెనీ ఉంటుంది, మనం ఇంకో ఫార్మా కంపెనీని పోల్చి వాటికి సంబంధించిన రోల్స్ అన్ని ఇక్కడ డిప్లాయ్ చేయొచ్చు. కానీ అది ఓన్లీ రిఫరెన్స్కే పనికి వస్తుంది. కానీ సిస్టంలో అప్లోడ్ డౌన్లోడ్ ఇవన్నీ చేయకూడదు, చేయనివ్వరు కూడా. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఎస్పిఆర్ఓలో చాలా ఉంటాయి. సిస్టమ్ కి సంబంధించిన అన్ని కాన్ఫిగరేషన్స్. ముందు ఎవడైనా సిస్టమ్ లో ఒక పని మొదలు పెట్టాలి అంటే సిస్టమ్ మనకు అప్పచెప్పినప్పుడు ఆ పంచాయతీ ఎస్పిఆర్ఓ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆల్ రైట్. సో వాళ్ళు ఫంక్షన్ వాళ్ళు అంతా కాన్ఫిగరేషన్ చేసుకుంటారు చూసారా. ఈ కంపెనీ కోడ్స్, ఈ ప్లాన్స్, ఈ పర్చేజ్ ఆర్డర్స్, ఈ సేల్స్ ఆర్డర్స్, ఇవన్నీ సిస్టంలోకి రావాలి అంటే వాళ్ళు ఎస్పిఆర్లో కొన్ని కాన్ఫిగరేషన్స్ చేసుకున్న తర్వాత అవన్నీ మనకు సిస్టంలో రిప్లికేట్ అయిన తర్వాత దెన్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత దెన్ వీ విల్ క్రియేట్ రూల్స్ ఫర్ దట్ పర్టికులర్ కంపెనీ కోడ్స్ కానీ సేల్స్ ఆర్డర్ కానీ అవన్నీ రూల్స్ క్రియేట్ చేయడం మనం మొదలు పెడతాం. అవి కాకుండా ఇవి ఎప్పుడు మనకు ఫుల్ఫిల్ అవ్వదు కదా. ఇన్ ద సేమ్ వే ఎస్పిఆర్ఓ సెట్టింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఓన్లీ ఫ్రమ్ ద జిఆర్సి పర్స్పెక్టివ్. మిగతా దానికి మనం ఎక్కడ వాడం. ఇప్పుడు మనకు ఎన్డబ్ల్యూబీసీలో ఈ ఆప్షన్స్ అన్ని ఇలా కనిపిస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటి? ఎస్పిఆర్ఓలో వాళ్ళు సెట్టింగ్స్ చేసి ఉన్నారు. ఎస్పిఆర్ఓలో సెట్టింగ్స్ చేయకుండా మనకు ఈ ఆప్షన్స్, ఈ కాంపోనెంట్స్, మనం వీటిని వర్క్ సెంటర్స్ అంటాం కదా, ఎన్డబ్ల్యూబీసీ వర్క్ సెంటర్స్, ఈ వర్క్ సెంటర్స్ మనకు కనిపించావు. యూ లుక్ ఎట్ ఇట్, వీ హ్యావ్ జిఆర్సి రిస్క్ అండ్ కంప్లైంట్ సిస్టమ్ ఒకటి ఉంది. ఇక్కడ ప్లగిన్ ఉంటుంది. ప్లగిన్కి వెళ్ళకండి. ప్లగిన్ ఈజ్ ఎసెన్షియలీ నాట్ రిక్వైర్డ్. చూసుకోవాలంటే చూసుకోవచ్చు. కానీ
ఏ కాన్ఫిగరేషన్స్ ఉన్నా కూడా ఏ ప్లగిన్ తో మనకు పని ఉండదు, అది ఓన్లీ బేసిస్ వాళ్ళు చేస్తారు, మనకు సంబంధం లేదు. తెలిసినా తెలియకపోయినా దాన్ని ఎప్పుడు టచ్ చేయగలరు రియల్ టైం. ఆల్రైట్, సో ఇక్కడ జిఆర్సి ఉంది కదా, మనకు సంబంధించింది జిఆర్సి. ఆల్రైట్, జిఆర్సిలో యూ సీ సర్టన్ ఆప్షన్స్ హియర్. జిఆర్సిలో వచ్చే కాంపోనెంట్స్ వీళ్ళు ఇచ్చాడు కదా, ఇది ఏం చేస్తున్నాడు. I think these guys, it's a demo server, right? So usually ఈ నోడ్లు తీయడానికి అవుతుందా? ఇది రాకూడదు. మేబీ దే ఆర్ డూయింగ్ సమ్ R&D హియర్. ఆల్రైట్, ఈ నోడ్ ఇక్కడ కనబడకుండా చేయాలంటే ఎంత తెలియదు ఆప్షన్. ప్రాబబ్లీ బేసిస్ ఇస్ ద బెస్ట్ గైడ్ టు డూ ఇట్. బట్ మనకు కావాల్సిన జిఆర్సి కాంపోనెంట్ ఇక్కడ ఉంది. ఓకే, దీంట్లో చూడండి, యాక్సెస్ కంట్రోల్, ప్రాసెస్ కంట్రోల్, రిస్క్ మేనేజ్మెంట్, ఈ రెండింటితో మనకు అసలు పని లేదు. ఓకే, ఊరికే సరదాగా మీరు వెళ్ళి చూసుకోవాలి దాని కింద అసలు ఎట్లా ఉంటాయి కాన్ఫిగరేషన్స్ అని మీరు గూగుల్లో వెళ్ళి చూడొచ్చు. దట్స్ నథింగ్ రాంగ్ ఇన్ ఎక్స్ప్లోరింగ్, బట్ ఫర్గెట్ అబౌట్ దిస్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. వీఆర్ ఫోకస్డింగ్ ఆన్ యాక్సెస్ కంట్రోల్ ఓన్లీ. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేది ఒక్కొక్కటి కాన్ఫిగర్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ ది క్రిటికల్ థింగ్. ఓకే, ఫస్ట్ మెయింటైన్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్కి వెళ్ళాం. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ లో కొన్ని పారామీటర్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ. పారామీటర్ గ్రూప్, పారామీటర్ ఐడి, పారామీటర్ వాల్యూ. ఏ పారామీటర్ వాల్యూస్ మెయింటైన్ చేయాలి ఏంటి అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ హౌ యూఆర్ కాన్ఫిగరింగ్ యువర్ హౌ యూఆర్ ఇంప్లిమెంటింగ్ యువర్ జిఆర్సి విత్ వాట్ కాంపోనెంట్స్. ఓకే, ఇప్పుడు మనం అనుకున్నాం ఈ 4 కాంపోనెంట్స్ యాక్సెస్ కంట్రోల్ కింద ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టులో ఓన్లీ యాక్సెస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్, యాక్సెస్ రిక్వెస్ట్ అనాలిసిస్ వాడతారు, ఈ రెండు ఉండవు అనుకుందాం. అప్పుడు ఈ రెండింటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ సెట్టింగ్సే చేసుకుంటాం. ఈ బిఆర్ఎం అనేది ఆల్మోస్ట్ ఒక 100 కస్టమర్స్ జిఆర్సి వాడుతున్నారు అనుకోండి, బిఆర్ఎం అనేది ఒక 50% వాడతారు. ఈ 3 కాంపోనెంట్స్ అయితే ఖచ్చితంగా వాడుతుంటారు. ఎమర్జెన్సీ యాక్సెస్ మేనేజ్మెంట్, రిస్క్ అనాలిసిస్, యాక్సెస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్. బిజినెస్ రూల్ మేనేజ్మెంట్ అనేది as I said, right, only 50% ప్రాబబిలిటీ ఉంటుంది వాడే కస్టమర్స్. ఎందుకంటే మీ బిజినెస్ రోల్ మేనేజ్మెంట్ లేకున్నా కూడా చిన్న ల్యాండ్స్కేప్ అనుకోండి, అంటే మనకు ఓన్లీ 4 ప్రొడక్షన్ సిస్టమ్స్ ఉన్నాయి, బిజినెస్ రూల్స్ ఏం అక్కర్లేదు. బిజినెస్ రూల్స్ ఒక 10-15 ప్రొడక్షన్ సర్వర్స్ ఉన్నాయి, బిజినెస్ రూల్స్ వాడచ్చు. ఓకే, ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ డెసిషన్. There is if somebody asks me, I recommend to use BRM in the interest of మెయింటెనెన్స్ ఆఫ్ ద సిస్టమ్. అంతే కదా, 10 సిస్టంలో 10 మందికి 10 సార్లు యాక్సెస్ రైజ్ చేయాలి అంటే ఇట్స్ టఫ్ జాబ్, రైట్? అందుకని బిఆర్ఎం క్రియేట్ చేసుకొని సింగిల్ షాట్ లో నేను యాక్సెస్ ఇచ్చేస్తా, అందరికి రెస్పెక్టివ్ సిస్టమ్స్ లో వచ్చేస్తుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ బిజినెస్ రోల్ మేనేజ్మెంట్. అండ్ ఎస్, సో ఈ 3 కాంపోనెంట్స్ మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా అందరూ వాడుతున్నారు. ఓకే, సో ఈ 4 కాంపోనెంట్స్ వాడడానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్, దానికి సంబంధించిన పారామీటర్స్ ఇక్కడ మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో రిస్క్ అనాలిసిస్ లో ఈ కనెక్టర్ ఇవన్నీ మెయింటైన్ చేస్తాం కదా వాల్యూస్, ఈ వాల్యూస్ మెయింటైన్ చేయాలి అంటే దిస్ ఇన్ఫర్మేషన్ యూ షుడ్ ఆల్రెడీ హ్యావ్ విత్ యూ ఉన్నప్పుడు రెస్పెక్టివ్ పారామీటర్కి వెళ్ళి ఇప్పుడు ఇవి ఇక్కడ చేంజ్ చేస్తాం కదా. సపోజ్ డిఫాల్ట్ రిస్క్ లెవెల్ నువ్వు ఇక్కడ క్లిక్ చేస్తే దట్ విల్ గివ్ క్రిటికల్ రిస్క్ ని మీరు ఎట్లా పెట్టుకుంటున్నారు, 3 అని పెట్టుకుంటున్నారా? ఓకే, పెట్టుకోండి. ఈ వాల్యూస్ అన్ని ఏవి ప్రీ డిఫైన్డ్ ఉండవు. ఎస్ఏపీ రికమెండ్ చేసేది ఎస్ఏపీ రికమెండ్ చేస్తాడు, కానీ మనం ఏమైతే వాల్యూస్ ఇచ్చుకుంటున్నామో అవి ఇచ్చుకోవాలి. మీకు గుర్తుందా, RZ10 పారామీటర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. పాస్వర్డ్ లెంత్ ఎంత ఉండాలి, పాస్వర్డ్ 3 సార్లు తప్పు పాస్వర్డ్ కొడితే
యూజర్ ఐడి లాక్ అయిపోవాలి, ఇవన్నీ మనం RZ10లో మేనేజ్ చేసుకుందాం. అందులో లాక్ అయింది కదా, గో హియర్. ఆల్రైట్, ఇక్కడ ఓపెన్ అవుతుంది. రైట్, RZ11లో లాగ్ ఆన్ అని పడదాము. లాగిన్, లాగ్ ఆన్. లాగిన్ లాంగ్వేజ్. లాగిన్ పారామీటర్స్ కదా ఇలా ఉంటాయి, చూసారా? మినిమం పాస్వర్డ్ డిఫరెన్స్ ఏంది, లెన్స్, డిజిట్స్, లెటర్స్, ఇవి పాస్వర్డ్ పారామీటర్స్ ఇవి. ఓకే, డిసేబుల్ పాస్వర్డ్ లాగాన్, ఫెయిల్డ్ యూజర్ అవుట్ వచ్చేది, ఇవన్నీ జనరల్గా మనం మెయింటైన్ చేయము. పాస్వర్డ్ పారామీటర్స్కి వస్తే వీ లుక్ ఎట్ ఇట్, ఎన్నిసార్లు తప్పు పాస్వర్డ్ కొడితే లాక్ అవ్వాలి, ఇలాంటివన్నీ పాస్వర్డ్ పారామీటర్స్లో. సైజ్ ఏంది, టికెట్ టు హోస్ట్, పాస్వర్డ్ లెటర్స్ ఎన్ని ఉండాలి. సపోజ్ ఒకటి చూస్తున్నాం, దిస్ ఈస్ ఫర్ యువర్ ఎగ్జాంపుల్. సో వీడేం మెయింటైన్ చేయలేదు. అంటే మనం పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు మినిమమ్ పాస్వర్డ్ లెటర్స్ ఎన్ని ఉండాలి అనే దానికి ఈ పారామీటర్. 3 ఉన్నాయా, 4 ఉన్నాయా, 5 ఉన్నాయా, లెటర్స్ ఎన్ని ఉండాలి, 1 ఉండాలా అనేది. ఎన్నో ఉన్నాయి. నేను ఎవరికి షేర్ చేస్తాను? ఇది ఎవరు లాగిన్ అవుతుందో తెలియదు. ఈ పాస్వర్డ్ పారామీటర్స్ 0 ఉంది. జనరల్గా వాల్యూ ఎలా పెడతామంటే పాస్వర్డ్ లాగాన్ ఇస్ నథింగ్ బట్ హౌ మెనీ టైమ్స్ యూ అటెంప్ట్, అండ్ 3 టైమ్స్ అటెంప్ట్ తర్వాత ఫోర్త్ టైం అది డిజేబుల్ చేస్తుంది కదా. షేడ్ ఐడి ఇచ్చిన అనేది వేరే వాడు లాగిన్ అవ్వండి ట్రై చేసి మనకు ఫిల్ చేస్తున్నట్టు. మినిమం పాస్వర్డ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉండాలి పాస్వర్డ్లో, ఇవన్నీ వీళ్ళు ఏం మెయింటైన్ చేయలేదు నెంబర్ కాబట్టి. బట్ హియర్ బేసిస్ విల్ మెయింటైన్ దీస్ వాల్యూస్. పాస్వర్డ్లో స్పెషల్ క్యారెక్టర్స్ ఎంత ఉండాలి, లెంత్ ఎంత ఉండాలి, ఇవన్నీ. అలాగే జిఆర్సీలో కూడా మనం యాక్సెస్ రిస్క్ these is our components. Yeah, we go to access control again. We go to ఈ పారామీటర్ ఐడీస్ ఉన్నాయి చూసారా, ఈ పారామీటర్ ఐడీస్ విత్ రెస్పెక్ట్ టు రిస్క్ అనాలిసిస్, ఈ మిటిగేషన్, ఈ చేంజ్ లాగ్, ఇవన్నీ మనకు ఇచ్చే వాల్యూస్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ
ఈ పారామీటర్ వాల్యూస్ బై స్టాండర్డ్స్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ వేరీ అవుతుంది, కానీ ఎమర్జెన్సీ యాక్సెస్ మేనేజ్మెంట్ లో కూడా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి చూసారా. ఎమర్జెన్సీ యాక్సెస్ వాడినప్పుడు అప్రూవల్ చేయాలి, అప్రూవల్ ఎవరికి వెళ్ళాలి, అప్రూవల్ లాగ్ ఎంత టైం ఉండాలి సిస్టంలో, యా ఈమెయిల్ నోటిఫికేషన్స్ ఎంత డ్యూరేషన్ లో వెళ్ళాలి, ఇవన్నీ మనం ఈ పారామీటర్స్ లో ఈ పారామీటర్ వాల్యూ ఏందని మనం ఎవరు అడగడు. ఎమర్జెన్సీ యాక్సెస్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి పారామీటర్స్ ని ఖచ్చితంగా ఫోకస్ చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడ చూస్తే ఎమర్జెన్సీ యాక్సెస్ మేనేజ్మెంట్ కి సంబంధించిన పారామీటర్స్ అన్ని 4000 4000 తో స్టార్ట్ అవుతాయి. యా రోల్ మేనేజ్మెంట్ కి సంబంధించినవి 3000 తోటి. రిస్క్ అనాలిసిస్ మీరు చూస్తే రెండే ఉన్నాయి, 1071 1072. ఇది ఐడియా ఉంటే చాలు ఈ పారామీటర్లు ఏ నెంబర్ తో స్టార్ట్ అవుతాయి, దేనికి సంబంధించినవి. యాక్సెస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ రిస్క్ అనాలిసిస్ 1000 తో స్టార్ట్ అయింది. రోల్ మేనేజ్మెంట్ అంతా 3000 తో, యాక్సెస్ రిక్వెస్ట్ అన్ని 2000 తో. సో 1000 తో స్టార్ట్ అయ్యాయి రిస్క్ అనాలిసిస్ ఏఆర్ఏ. 2000 తోటి యాక్సెస్ రిక్వెస్ట్ కి సంబంధించినవి. బిజినెస్ రోల్స్ కి సంబంధించినవి 3000 తో, ఎమర్జెన్సీ అసెస్మెంట్ 4000 తో. సో రిస్క్ అనాలిసిస్ ముందు స్టార్ట్ అవుతుంది. సో ఐడియల్గా ఏంటంటే ఐ వుడ్ డన్ ఎనీ ఆఫ్ ది, ఇది సిస్టమ్ ఒకటేసారి చేస్తాం, ఇది మాటికి చేయం. ఒకసారి జిఆర్సి ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడే ఈ పారామీటర్స్ అన్ని కాన్ఫిగర్ చేసుకుంటాం. సో దీన్ని ఎవరు టచ్ చేయడానికి ఉండదు, మాటికి టచ్ చేయదు. దిస్ ఈస్ లైక్ వన్ టైం. SU25 లో మనం స్టెప్ 1 రన్ చేస్తాం చూసారా, అది వన్ టైం, దట్ హస్ టు బి డన్ వన్ టైం. ఇది కూడా అంతే, యూ డోంట్ చేంజ్ ఎనీ టైం. వన్స్ ది జిఆర్సి is implemented, you don't touch this. Yeah, that's about the parameters. Yeah, parameters సెట్ చేసుకోవాలి, మ్యాండేటరీ. పారామీటర్స్ సెట్ చేసుకోకపోతే తదుపరి అంటే ఈవెన్చువల్ గా డౌన్ ద లైన్ వచ్చే కాన్ఫిగరేషన్ ఐటమ్స్ ఏవి పనిచేయవు. కనెక్టర్ సెట్టింగ్స్. సో జిఆర్సిని మనం ఏ సిస్టమ్స్ కి కనెక్ట్ చేస్తాము, ఎన్ని సిస్టమ్స్ కి కనెక్ట్ చేసుకుంటాము అనేది టోటల్లీ బిజినెస్ డెసిషన్ కదా. సో ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కనెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకు మామూలుగా అయితే ఆర్ఎఫ్సి కనెక్షన్స్ కావాలి, ఇక్కడ జిఆర్సిలో కనెక్టర్సే కావాలి. ఆల్రైట్, మనమే కనెక్షన్ చేస్తాం, మనమే కనెక్టర్స్ క్రియేట్ చేస్తాము. దాని తర్వాత కనెక్టర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. అందుకంటే ప్రొడక్షన్ కి మనం అనుకున్నాం కదా, ఒక బిజినెస్ రోలు ఒక యూజర్ ఐడికి ఇచ్చేసాం అనుకో, నాకు అన్ని సిస్టమ్స్ లో యాక్సెస్ రావాలి అంటే అన్ని ప్రొడక్షన్ సిస్టమ్స్ లో 10 ప్రొడక్షన్ సిస్టమ్స్ కి ఒకేసారి నాకు యాక్సెస్ అప్లై చేయొచ్చు జిఆర్సి వాడి, అదే అడ్వాంటేజ్ కదా. అలాంటప్పుడు ఈ ప్రొడక్షన్ సిస్టమ్స్ అన్ని తీసుకుపోయి ఒక కనెక్టెడ్ గ్రూప్ లో పెట్టుకుంటా. అంటే ఈ అన్ని కనెక్టర్స్ 10 కనెక్టర్స్ ఉండాలి కదా అప్పుడు, అంటే జిఆర్సి 10 ప్రొడక్షన్ సిస్టమ్స్ కి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయినప్పుడు దెన్ I should be having one connected group. This is step 1, mandatory. All right. Next step 2 is parameters. Update. Okay. Step 3. ఆ సీక్వెన్స్ ఫాలో అయితే చాలు. ఇది ఎస్పిఆర్ ఉన్నది కాబట్టి ఇది సపరేట్ గా మనం చూసాము. నెక్స్ట్ ఏంటి, పారామీటర్స్ అప్డేట్ లో మనం ఏమనుకున్నాం, సెండ్ దిస్ డేటా టు యు. ఏఆర్ఏవి స్టార్ట్ విత్ 1000 స్టార్. ఓకే, ఏఆర్ఎం పారామీటర్స్ 2000 స్టార్ తో స్టార్ట్ అవుతుంది, 2000 తో. నెక్స్ట్ వీ హ్యావ్ ఫర్ రోల్ మేనేజ్మెంట్. రోల్ మేనేజ్మెంట్ 3000 తో స్టార్ట్. ఎమర్జెన్సీ యాక్సెస్మెంట్ 4000 తో స్టార్ట్ అవుతుంది.
జనరల్గా 4000 సీక్వెన్స్లో ఉంటాయి. యా, ఈ విషయం మీరు చెప్పగలిగితే చాలు. డూ యూ నో అబౌట్ ది పారామీటర్స్? కోర్స్ యాక్సెస్ కంట్రోల్లో 4 కాంపోనెంట్స్కి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ వాల్యూ కరెక్ట్గా పెట్టుకోవాలి. అది SPROలో పెట్టుకుంటాము. సో ఫర్ సపోజ్ యాక్సెస్ రిస్క్ అనాలిసిస్కి 1000తో స్టార్ట్ అవుతాయి పారామీటర్స్. ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. దట్ విల్ సాటిస్ఫై యువర్ ద క్వశ్చన్కి. అంటే నేను GRC ఇంప్లిమెంటేషన్ చేయలేదు కానీ చేయడం నాకు తెలుసు అనేది మనం కాన్ఫిడెంట్గా చెప్పాలంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ కమ్స్ టు ది కనెక్టర్స్. Create for respective target systems. Next, connector groups. Create for non-prod and prod separately. ప్రొడక్షన్కి నాన్ ప్రొడక్షన్కి సపరేట్ కనెక్టర్ గ్రూప్స్ పెట్టుకుంటాం. ఓకే, సపోజ్ నేను S4 సిస్టమ్స్ వాడుతున్నాను. ఊరికే S4 డెవ్ నేను ఒక గ్రూప్ పెట్టుకున్నాను. లేకపోతే నా వర్షన్ ఏంది 2021 వర్షన్ వాడుతున్నా S4, లేకపోతే 1909 నేను క్రియేట్ చేసుకుంటా ఇలా నా కనెక్టర్ గ్రూప్. S4 PRD నా కనెక్షన్ గ్రూప్ పేరు ఇలా పెట్టుకుంటాను. లేదా సమ్ టైమ్స్ ఐ మేక్ ఇట్ లైక్ ఏదైనా ఇవ్వచ్చు. ఆ కనెక్టర్ గ్రూప్ మనకు ఎన్ని క్యారెక్టర్స్ ఎలిజిబుల్ అంత కనెక్టర్ గ్రూప్ ఇచ్చేయచ్చు. దీని కింద నేను చేసుకున్న కనెక్టర్స్ ఎలా ఉంటాయి? S4 DV 100, S4 DV 200, S4 QAS 100, S4 QAS 400. ఈ 4 దీని కింద పెట్టుకుందాం. సింపుల్. ఈ గ్రూప్ కింద S4 PRD 100. సో నేను ఇలా 2 కనెక్టర్ గ్రూప్లు క్రియేట్ చేసి వాటి కింద ఈ కనెక్టర్స్ డిఫైన్ చేసుకున్నా. అది ఎక్కడ డిఫైన్ చేస్తామంటే ఇక్కడ కనెక్టర్స్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూసారా, ECC GRC వాడెవర్ వాడు చేసుకున్నాడు, వాడి పేరు వాడు ఇచ్చుకున్నాడు. ఇట్ ఈస్ టోటలీ గివింగ్. అంటే ఏ పేరు ఇవ్వాలనేది టోటలీ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. వాళ్ళు ఫాలో అయ్యే నేమింగ్ కన్వెన్షన్ అయితే వాడు ఒకటి ఇచ్చి మనం ఒకటి ఇవ్వదు. సపోజ్ ఇది ఉంది, ఇక్కడ ఏమైనా మార్చుకుంటారా? ఇక్కడ ఏముంటాయి? డెవలప్మెంట్, ప్రొడక్షన్, టెస్ట్, 3 కదా, QD అండ్ టెస్ట్. ఓకే, సో మనం పలానా క్రియేట్ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇదేం చేస్తున్నాం, డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి వాడు డెవలప్మెంట్ అనేది డిఫైన్ చేసుకున్నాడు. ఓకే, దిస్ ఈజ్ హౌ యూ కొత్తది క్రియేట్ చేసుకోవాలా, చేసుకోండి. టార్గెట్ కనెక్టర్ ఏంటి? నేను అన్నా కదా, S4 డెవ్కి కనెక్ట్ అవ్వాలి GRC నుంచి 100గా. ఓకే, ప్రాజెక్ట్స్ లో జనరల్ మన కొత్త కనెక్టర్కి ఏంటంటే ఒక ప్రాజెక్ట్ డిఫైన్ చేస్తే ఇప్పుడు ఇవన్నీ కనెక్టర్స్ అంటే ఏంది? RFC కనెక్షన్సే కదా. ఓకే, RFC కనెక్షన్స్ మనం ఎక్కడ క్రియేట్ చేస్తాము? SM59లో ABAP కనెక్షన్స్. ఎందుకంటే మనం అన్ని ABAP సిస్టమ్స్ కదా మనం డీల్ చేసేది 1 to 1. If somebody is asking to create a new connection, we'll go here, we'll give destination GRC నుంచి ఏ సిస్టమ్ పోవాలి? S4 DV 100కి వెళ్ళాలి. కనెక్షన్ టైప్ 3 ఉంటుంది బై డి. చాలా అంటే మనం చేసే రెగ్యులర్ వాటికి 3 ఉంటుంది. సెన్సిటివ్ కాదు, బట్ దట్ షుడ్ బి ఫైన్. ఓకే, దీనికి ఏమి ఇస్తా?
GRC to S4 dev. హోస్ట్ ఏంది, డెవ్ సర్వర్ ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది కదా. సర్వర్ హోస్ట్ అని చెప్పాను కదా. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్. ఇలా ఇచ్చాను. ఓకే, హోస్ట్ నేమ్ ఇవ్వచ్చు, ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు. హోస్ట్ నేమ్ అంటే సర్వర్ నేమ్ ఉంటుంది జనరల్గా. గేట్వే హోస్ట్, ఈ వాల్యూస్ అన్ని మనకు తెలియదు, బేసిస్ వాళ్ళు నడితే వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం లాగిన్కి వెళ్ళాం కదా. లాగిన్ ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఇంగ్లీష్. సో ఇప్పుడు మనము జిఆర్సి నుంచి డెవలప్మెంట్కి కనెక్ట్ అవుతున్నాం. అంటే ఏంది, ఇక్కడ క్లయింట్ 100, అది మనకు తెలుసు. యూజర్ ఐడి ఇక్కడ పిక్చర్లకు వస్తుంది. మన సర్వీస్ యూజర్, సిస్టమ్ యూజర్స్ అని మాట్లాడుకున్నాం కదా. ఇలాంటి సందర్భాల్లోనే అవి వాడతాం. ఆర్ఎఫ్సి యూజర్ అంటే జనరల్గా సర్వీస్ ఐడి ఇస్తారు, కానీ ఇప్పుడు సర్వీస్ ఐడి ఇవ్వడం మానేశారు. ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ సిస్టమ్ ఐడి. ఒక సిస్టమ్ ఐడి అక్కడ క్రియేట్ చేస్తాం. ఎక్కడ, డెవలప్మెంట్ 100లో ఒక సిస్టమ్ ఐడి క్రియేట్ చేసుకొని దానికి సంబంధించిన కొంచెం వైడర్ యాక్సెస్ ఇస్తాం కదా. అది డైలాగ్ యూజర్స్ కావు కదా. వైడర్ యాక్సెస్ ఇచ్చి దానికి సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇక్కడ అప్డేట్ చేస్తాం. అందుకే ఆర్ఎఫ్సి కనెక్షన్లో ఎప్పుడైనా మనం యూజర్ ఐడి వాడినప్పుడు దాని అర్థం ఏంటి, డైలాగ్ యూజర్కి మాత్రమే పాస్వర్డ్ చేంజ్ అవుతుంది. ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత ఇనిషియల్ పాస్వర్డ్ అనేది చేంజ్ అవుతుంది. సర్వీస్కి, సిస్టమ్కి కాదు కదా. అందుకనే సర్వీస్ ఐడి కానీ సిస్టమ్ ఐడి కానీ ఇక్కడ వాడుకుంటారు. ఎందుకంటే పాస్వర్డ్ ఊరికే మారదు కదా. ఆర్ఎఫ్సి కనెక్షన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసాము. సో జిఆర్సి ఇంప్లిమెంట్ చేసాము, కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసాము. ఇవన్నీ వన్ టైం యాక్టివిటీస్ కదా. సో దీంట్లో డైలాగ్ ఐడి వాడితే ఏమవుతుంది, పాస్వర్డ్ చేంజ్ పాలసీస్ అప్లై అవుతాయి డైలాగ్ యూజర్స్కి. సో మనం పాస్వర్డ్ చేంజ్ చేసినట్టు ప్రతిసారి ఆర్ఎఫ్సి కనెక్షన్ అన్నిటిపై పాస్వర్డ్ చేంజ్ చేయాలి కదా. అది యాక్చువల్గా టోటలీ రాంగ్ ప్రాక్టీస్, రైట్. అందుకని ఒకసారి సిస్టమ్ యూజర్ని, సర్వీస్ యూజర్ని ఇక్కడ అప్డేట్ చేసి పడేసినాం అనుకోండి, లైఫ్ లాంగ్ అట్ట పడి ఉంటాయి. ఎందుకంటే వాటికి వ్యాలిడిటీ ఉండదు, పాస్వర్డ్ ఎక్స్పైర్ అవ్వదు. సో దీన్ని ఎవరు టచ్ చేయవద్దు. అందుకనే ఎప్పుడైనా చూడండి, మీకు ఆడిట్ ఏదైనా జరుగుతున్నప్పుడు పలానా రోల్ తీయాలి, పలానా ఆథరైజేషన్ తీయాలి అన్నప్పుడు ఓన్లీ డైలాగ్ యూజర్స్కే వర్తిస్తుంది. అది మీరు పొరపాటున వెళ్ళి సర్వీస్ యూజర్ని, సిస్టమ్ యూజర్ని టచ్ చేశారనుకోండి, వాళ్ళకి సంబంధించిన రోల్స్ని టచ్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఎంతో పంచాయతీ అవుతుంది. అరే ఎవరు చూడలేదు కదా, మనం ఏదో రోల్ తీసాము సిస్టమ్ ఐడి నుంచి, సర్వీస్ ఐడి నుంచి అనుకోకండి. దానివల్ల ఎన్నో బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ఫెయిల్ అవుతాయి, కాన్ఫిగరేషన్స్ పనిచేయవు. సో ఇమీడియట్గా అది పెద్ద ఎస్కలేషన్ అవుతుంది. అందుకని తెలిసినా తెలియకపోయినా ఒక సర్వీస్ యూజర్ని, సిస్టమ్ యూజర్ని టచ్ చేయకండి. ఎవరైనా పలానా సిస్టమ్ యూజర్కి పలానా రోల్ ఇవ్వండి అంటే ఇవ్వండి, తీసేయండి అంటే వీ హ్యావ్ టు టేక్ ఎ సాలిడ్ కన్ఫర్మేషన్. ఎందుకంటే ఎ స్మాల్ చేంజ్ మై లీడ్ టు ఫ్యూ మెనీ జాబ్స్ ఫెయిల్యూర్స్ ఇన్ ద సిస్టమ్ దట్ విల్ లీడ్ టు ఎ హ్యూజ్ ఎస్కలేషన్. సో అందుకనే నాన్ డైలాగ్ యూజర్స్ని ఎప్పుడైనా టచ్ చేసినప్పుడు సిస్టంలో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. దో యూ ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ డెవలప్మెంట్, క్వాలిటీ డజంట్ మ్యాటర్, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే, హియర్ వీఆర్ క్రియేటింగ్ ఎ రిమోట్ ఫంక్షన్ కాల్. అంటే ఆర్ఎఫ్సి కనెక్షన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అప్పుడు ప్రతి ఆర్ఎఫ్సి కనెక్షన్ ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ హ్యాండ్ షేక్ చేయడానికి కదా. హ్యాండ్ షేక్ ఎట్లా చేస్తుంది, ఒక యూజర్ ఐడి ద్వారా చేస్తుంది. ఆ యూజర్ ఐడికి అవతల సిస్టమ్ పోయి పలానా డేటా యాక్సెస్ చేయాలి అన్నా కూడా యాక్సెస్ ఉండాలి. అందుకనే మనం ఆర్ఎఫ్సి యూజర్స్కి, ఐ మీన్ ఈ సిస్టమ్ యూజర్స్కి, సర్వీస్ యూజర్స్కి కూడా రిక్వైర్డ్ ఆథరైజేషన్స్ అనేవి మనం ఇస్తాం. కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ వైడర్ యాక్సెస్ ఉంటుంది వాటికి. నష్టం లేదు, ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్లో చేసే పంచాయతీ చాలా పెద్దగా ఉంటుంది. సో దట్స్ వై you have to ensure, you have to be little careful when you are trying to do any changes for non-dialogue IDs. చేసిన తర్వాత సేవ్ చేస్తాము. అఫ్కోర్స్ ఇక్కడ ఎంట్రీ లేదు కాబట్టి కనెక్షన్ టెస్ట్ కొడతాము, ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం జెన్యున్గా క్రియేట్ చేయట్లేదు కాబట్టి. కనెక్షన్ టెస్ట్కి వచ్చినప్పుడు ఇట్లా మనకు ఒక కనెక్షన్ టెస్ట్ సక్సెస్ఫుల్ అని సో సెకండ్స్ చూపిస్తుంది, డన్ డీల్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ క్రియేట్ యువర్ ఆర్ఎఫ్సి కనెక్షన్. మనం చేసిన కనెక్షన్ కింద కనబడుతుంది. సో ఐడియల్గా ఏంటంటే జిఆర్సి టు S4 డెవలప్మెంట్ కాబట్టి అది తెలిసే విధంగా ఈ ఆర్ఎఫ్సి కనెక్షన్ ఇట్లా చూస్తే మనం ఓకే, ఈ ఆర్ఎఫ్సి కనెక్షన్ మన జిఆర్సి సిస్టమ్ నుంచి మన S4 డెవలప్మెంట్ సిస్టమ్ కానీ పేరు చూడగానే అర్థమైపోవాలి. సో ఆల్వేస్ దట్స్ హౌ వి గివ్ ఎ సెన్సిబుల్ నేమ్ అన్నమాట.
SM59 we will create RFC connections. మామూలుగా అయితే SM59 RFC కనెక్షన్ బేసిస్ వాళ్ళే చేస్తారు 99.99%. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మాకు ఎన్ని తెలుసు కాబట్టి మేము డెవలప్మెంట్లో క్వాలిటీలో when we try to test we will create RFC connections, later we will delete it, not an issue. సో మనం అక్కడ సేవ్ చేసాము, అది ఇక్కడ స్టిల్ కనపడదు ఎందుకంటే ద కనెక్షన్ ఇస్ నాట్ యాక్టివ్, రైట్? కొత్త ఎంట్రీ యాడ్, ఇక్కడ కొత్త ఎంట్రీ టార్గెట్ కనెక్టర్ యాడ్ చేయాలంటే మనం అక్కడ కనెక్టర్ క్రియేట్ చేస్తాం RFCలో. మనం అది యాక్టివేట్ చేయలేదు కాబట్టి దట్స్ ఫైన్. యూ కెన్ యాడ్ కనెక్టర్ హియర్. ఆబ్వియస్లీ ద అప్లికేషన్ టైప్ SAP ఉంటుంది, ఇంకా వేరేది ఏమి ఉండదు. ఇక్కడ ఈ సందర్భాల్లో మీరు SAP HANA వాడుతున్నారా, వాడండి, బట్ దట్ ఈస్ టోటలీ ప్రాజెక్ట్ కాల్, మనకు సంబంధం లేదు. ఎన్విరాన్మెంట్ ఆబ్వియస్లీ ప్రొడక్షన్ ఆర్ డెవలప్మెంట్ యూ చూస్. ఇవన్నీ ఆటోమేటిక్గా చెక్ మార్కే ఉంటాయి. ఎస్టాబ్లిషింగ్ కనెక్టర్స్, రైట్? టార్గెట్ సిస్టమ్కి కనెక్టర్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత we'll go to the assign attributes. We'll go to step back. Suppose ఈ క్లయింట్ ఉంది, వీడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిండు, మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, దీన్ని తీసి మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. EC1, ECC. దీనికి అట్రిబ్యూట్స్ అసైన్ చేయాలి. ఓకే, అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? సరే, రెండు సిస్టమ్స్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాము, దాని తర్వాత ఈ కనెక్షన్ అవతలి సిస్టమ్ పోయి ఏ డేటా పట్టుకొని రావాలి, ఏ టేబుల్ నుంచి ఏ డేటా పెట్టుకొని రావాలి అనేది ప్యూర్లీ యూ పుట్ ది అట్రిబ్యూట్స్ హియర్. ఇక్కడ ఏ అట్రిబ్యూట్ కావాలన్నా అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దిస్ విల్ ఓన్లీ డిఫైన్ ఐడెంటిటీ నేమ్. యూజర్ ఐడి పట్టుకొద్దామా? ఓకే, యాక్సెస్ రిక్వెస్ట్ రేజ్ చేసేటప్పుడు యూజర్ ఐడి పట్టుకురావాలి కదా. ఓకే, నెక్స్ట్ వీడు ఏమేమి పెట్టుకున్నాడు, మనకు రియల్ టైంలో ఇక్కడ కనిపించే అట్రిబ్యూట్స్ వేరు ఉంటుంది. చేంజ్ ఇట్ టైమ్ అట్రిబ్యూట్ నేమ్ లిమిట్. యూజర్ ఐడితో పాటు యూజర్ నేమ్ అవన్నీ తీసుకొని రావాలి అన్నట్టు మనం అట్రిబ్యూట్స్ పెట్టి మనం సేవ్ చేసుకుంటాం. ఎండ్ ఆఫ్ ద డే దట్ విల్ leave it. So that is about your connector settings. Okay, ఇక్కడ చూసారా? then talks about actually creating the connector groups. ఓకే, ఇవన్నీ కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నాడు. మనం మన ఎగ్జాంపుల్లో చెప్పాం కదా, డెవలప్మెంట్కి సపరేట్ కనెక్టర్ గ్రూపు, ప్రొడక్షన్కి సపరేట్ కనెక్టర్ గ్రూపు జనరల్గా క్రియేట్ చేసుకుంటాం. దట్స్ ద బెస్ట్ ప్రాక్టీస్. యూ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ కనెక్టర్ గ్రూప్, యూ క్రియేట్ అండ్ యూ కెన్ అసైన్ దట్ పర్టికులర్. ఉన్న దాంట్లో ఎగ్జాంపుల్ చూద్దాం. See, always this is new interest you can add. Yeah. ఇది చూడండి, ఓ కనెక్టర్ గ్రూప్ కింద ఎన్ని పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ 4 ఉన్నాయి కదా, 4PM_LG అనే కనెక్టర్ గ్రూప్ కింద ఇదే సిస్టమ్ రిపీట్ చేశాడు. బట్ అదర్వైజ్ యూ క్యాన్ యాడ్, దీని కింద ఇంకో కనెక్టర్ యాడ్ చేయాలి అంటే యూ కెన్ యాడ్. ఆబ్వియస్లీ ఈ కనెక్టర్ గ్రూప్ కింద వచ్చాడు. పేర్లు పెట్టాడు వాడికి. But this is just to show how you
కనెక్టర్ గ్రూప్ కింద all right, when you look at the connector groups, right, ఆల్రెడీ ఉంటుంది. ఈ సిస్టంలో ఇక్కడ కొత్త కనెక్టర్ గ్రూప్ అనేది మనం క్రియేట్ చేసిన దాన్ని బట్టి వస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అ న్యూ కనెక్టర్ గ్రూప్, కోడ్ we create here. Provisioning. And connect with this one. ఇవన్నీ పెట్టేసుకున్నాం. Rest leave and the rest of time. ఆల్రైట్, ఇక్కడ జనరల్ గా ఈ కనెక్టర్ గ్రూప్స్ ఉన్నాయి కదా, మనం ఇక్కడ కనెక్టర్ గ్రూప్స్ యాడ్ చేస్తాం. క్రియేట్ ఎ న్యూ కనెక్టర్ గ్రూప్ అనే దగ్గర న్యూ ఎంట్రీ ఇస్తే మనం టోటల్ వాట్ ఎవర్ మన డిస్క్రిప్షన్ ప్రకారం ఒక న్యూ కనెక్టర్ గ్రూప్ ఇచ్చేసి ఏదైతే కనెక్టర్స్ మనం ఇంతకుముందు బ్యాక్ స్టెప్ లో క్రియేట్ చేసుకున్న కనెక్టర్స్ అన్ని దీని కింద పెట్టేస్తాం. టిపికల్ గా మనం ఒకటి చూసినప్పుడు ఏం చేస్తున్నారు, దాని కింద ఉన్నప్పుడు ఈ స్టేటస్ లో ఇఫ్ దిస్ ఈస్ ద కనెక్టర్ గ్రూప్ వి విల్ హావ్ ఆల్ దిస్. అంటే వాడు ఒక కనెక్టర్ గ్రూప్ కి అన్ని ఆప్షన్స్ పెట్టాడు. అంటే రిస్క్ అనాలిసిస్, రోల్ మేనేజ్మెంట్ అన్ని 4 కాంపోనెంట్స్ తో పాటు 5 కూడా పెట్టిండు. 5 ఎందుకు పెట్టిండో తెలియదు. హెచ్ఆర్ ట్రిగ్గర్, జనరల్ హెచ్ఆర్ ట్రిగ్గర్ ఉండదండి. సో జనరల్ గా మనం రియల్ టైమ్ లో ఈ 4 ఆప్షన్సే ఇచ్చుకొని ఒక కనెక్టర్ గ్రూప్ కి కనెక్టర్ ఇచ్చేస్తాం. సో దట్స్ యూ సెట్ దిస్ కనెక్టర్ గ్రూప్స్. ఈ కనెక్టర్ గ్రూప్ సెట్ చేసుకున్న తర్వాత సో రియల్ టైమ్ లో అజ్యూమ్ ఈ 2 సినారియోలో 2 కనెక్టర్ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ఈ కనెక్టర్స్ ఏవైతే మనం ఈ కనెక్టర్స్ క్రియేట్ చేసుకున్నామో దీనికి ఇవి డెలిగేట్ చేసేస్తాం. సో యువర్ కనెక్టర్ గ్రూప్స్ ఆర్ రెడీ. ఈ కనెక్ట్ గ్రూప్స్ ఎక్కడ వాడతాం అనేది మనం జనరల్ గా NWBC లో ఆప్షన్స్ వస్తాయి కదా, దాన్ని బట్టి తెలుస్తుంది. బికాస్ ఆల్ ది ఆప్షన్స్ వాట్ ఎవర్ యూ సీ ఇన్ NWBC ఆర్ కమింగ్ ఫ్రమ్ దిస్ బ్యాక్ ఎండ్. కాన్ఫిగరేషన్స్ వల్లనే ఆప్షన్స్ అలా కనపడతాయి. ఇక్కడ ప్లగిన్స్ లో డిఫాల్ట్ గా మనం క్రియేట్ చేసిన కనెక్టర్స్ కనబడతాయి కదా, కనబడతాయి. బై డిఫాల్ట్ గా దీంట్లో మనం ఏమి చేయం. మనం దాన్ని చేసిన వల్ల ఈ స్క్రీన్ ఇలా కనబడుతుంది. బట్ టెక్నికలీ వీ డు నాట్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ స్టెప్. మెయింటైన్ ప్లగిన్ లో వీ డోంట్ డూ ఎనీథింగ్. డిస్ట్రిబ్యూట్ జాబ్స్ ఫర్, దీంట్లో కూడా మనం ఏమి చేయం. ఈ ఆప్షన్స్ యాజ్ ఇట్ ఈస్ వదిలేస్తాం. ఓకే, మెయింటైన్ యాక్సెస్ రిస్క్ లెవెల్స్, ఈ హై మీడియం కాన్ఫిగర్ చేసుకున్నాం కదా. మీకు ఇంకేమన్నా కావాలి అంటే రిస్క్ లెవెల్స్ ఈ ఎంట్రీస్ రావాలి. రైట్. సో ఈ మెయింటైన్ యాక్సెస్ రిస్క్ ఉంది కదా, మీరు ఏది చూసినా లెవెల్స్ ఆఫ్ రిస్క్ ఖచ్చితంగా ఈ 4 ఉంటాయి. లో, మీడియం, హై అండ్ క్రిటికల్ రిస్క్ లెవెల్స్ ఇవే. మీరు ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా కూడా ఇంతకు మించి అడిషనల్ గా ఉండవు. సో యూ విల్ గివ్
ద రిస్క్ లెవెల్, ఈ కోడ్ అనేది వదిలేండి, ఈ సిస్టమ్ ఇలా వస్తుంది రియల్ టైంలో ఆ రిస్క్ లెవెల్ కోడ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. రైట్, ఈ కోడ్స్ అనేది ఏంది బేసిక్గా రిస్క్ లెవెల్ కోడ్ మనకు హై రిస్క్ కాగానే అక్కడ రెడ్ అలర్ట్ వచ్చేస్తుంది. మీడియంలోకి అసలు ఏమీ రాదు, గ్రీన్లు ఎల్లోలు కూడా పెట్టుకోం, జస్ట్ అట్లా వైట్గా వదిలేస్తాం. హైకి క్రిటికల్కి మాత్రం ఒక రెడ్ అలర్ట్ వస్తుంది. హైకి ఒక బ్రౌన్ పెట్టుకొని రెడ్కి అలర్ట్ పెట్టుకుంటాం. దానికి సంబంధించిన కోడ్స్ బై డిఫాల్ట్గా మనకు తెలుస్తాయి. రియల్ టైంలో వచ్చేస్తే ఈ వాల్యూస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోతాయి. ఆల్రైట్, సో దీస్ ఆర్ లెవెల్స్ ఆఫ్ రిస్క్. ఓకే, ఎప్పుడు జిఆర్సీలో వి ఆల్వేస్ టాక్ అబౌట్ హై అండ్ క్రిటికల్ రిస్క్. జిఆర్సీలో వి డోంట్ స్పీక్ అబౌట్ లో అండ్ మీడియం రిస్క్లు వస్తే వి డోంట్ అడ్రస్, వి ఇగ్నోర్. ఈ మెయింటైన్ బిజినెస్ ప్రాసెస్ అండ్ సబ్ ప్రాసెస్ అనేది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది క్రిటికల్ స్టెప్. ఈ ప్రాసెస్లు సబ్ ప్రాసెస్లు ఏంటంటే విత్ ఇన్ ఫైనాన్స్, సపోజ్ అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, జనరల్ లెడ్జర్, ఇవి సబ్ ప్రాసెస్ ఏరియాస్ కదా. మాడ్యూల్, మనం మాడ్యూల్ బదులు ప్రాసెస్ ఏరియా అనేది కొత్త టర్మ్ జనరల్ గా వాడతాం కదా, అది ట్రెండింగ్. రైట్, బిజినెస్ ప్రాసెస్ ఏరియా అంటాం, మాడ్యూల్ అను, ఎఫ్ఐ మాడ్యూల్ అను, ఎఫ్ఐ ప్రాసెస్ ఏరియా. దాంట్లో సబ్ ప్రాసెస్ ఏరియాస్ ఏముంటాయి, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, జనరల్ లెడ్జర్. వాటన్నిటికీ ఎస్ఐపిలోని ఒక పేరు పెట్టుకుంటాం. ఎఫ్ఐ కింద ఓకే, ఎఫ్ఐ, ఏపీ, ఏఆర్, జిఎల్, ఎఫ్ఎం, ఫండ్స్ మేనేజ్మెంట్, ఇలా డిఫైన్ చేసుకుంటాం. దట్ డెఫినేషన్ యూ డెఫినెట్లీ డూ ఇట్ హియర్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఫంక్షనల్ టీమ్. ఫంక్షనల్ టీమ్ వాళ్ళని అడిగి ఆ డేటా తీసుకొని దానికి సంబంధించిన ప్రాసెస్ ఏరియాస్ ఇక్కడ, అంటే నీ సిస్టంలో ఉన్న ప్రాసెస్ ఏరియాస్ అంతా ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం. ఇది సబ్ ప్రాసెస్ ఏరియాస్. రైట్, వీడు కూడా అదే చేశాడు, అసెట్ అకౌంటింగ్ కూడా పెట్టాడు. అసెట్ మేనేజ్మెంట్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, ఫండ్స్ మేనేజ్మెంట్, ఇవన్నీ సబ్ ప్రాసెస్ ఏరియాస్ ఎఫ్ఐ కింద. ఓకే, ఇవంతా మీరు ఫైనాన్స్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. దీంట్లో మనం ఏంటంటే జస్ట్ వీఆర్ డూయింగ్ అన్ అప్డేట్, దట్స్ ఇట్. కొత్త ఎంట్రీ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి, సబ్ ప్రాసెస్ ఏరియా, ఇట్ ఈస్ టోటలీ అప్ టు యూ. కనెక్టెడ్ గ్రూప్స్ తర్వాత వాట్ వీఆర్ డూయింగ్ ఐడియల్లీ, ఇక్కడ స్టెప్ రిస్క్ లెవెల్స్. రైట్, మెయింటైన్ రిస్క్ లెవెల్స్. రిస్క్ లెవెల్స్ మనకు ఉండేది క్రిటికల్, దాని తర్వాత దీంట్లో అవసరం ఉండేది చెప్పండి. దట్స్ వై ఐఎమ్ మేకింగ్ ఏ నోట్ ఆఫ్ దిస్. మీరు ఏం చేశారు జిఆర్సీ కాన్ఫిగరేషన్లో, ఏం చేస్తారు తెలుసా అంటే ఎస్, ముందు ఇచ్చేస్తాము అని చెప్పడానికి. ఓకే, దిస్ నెక్స్ట్ బిజినెస్ ప్రాసెస్ ఏరియాస్. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐ కింద ఏపీ, ఏఆర్, అసెట్ మేనేజ్మెంట్, అసెట్ అకౌంటింగ్, ఫండ్స్ మేనేజ్మెంట్, అది టాక్సేషన్ పార్ట్ నువ్వు ఎలా చేసుకుంటే అలా చేసుకో. సో దిస్ కోఆర్డినేట్ వర్క్ ఫంక్షనల్ టీమ్. అడగొచ్చు నువ్వు ఎలా డిఫైన్ చేయాలి, నేనేం డిఫైన్ చేసాను, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను ఇక్కడ పోర్ట్రే చేస్తాను. This step we will talk when it comes to MSMB configuration. You will understand this step. You maintain AC application, access control application. So ఇది మాట్లాడదాం. Alright, let's continue with this discussion tomorrow as well. ఈ కింద అప్లికేషన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు ఇంపార్టెంట్. సో ఇంప్లిమెంటేషన్ పర్స్పెక్టివ్ లో ఈ స్టెప్ బై స్టెప్స్ ప్రొసీజర్స్ అనేది నేను ఇంప్లిమెంటేషన్ చేయలేదు, కానీ నాకు చేయడం తెలుసు. ఏముంది, ఫస్ట్ జనరల్ గా సర్వీసెస్ బీసీ సెట్స్ యాక్టివేట్ చేసుకుంటాం, దాని తర్వాత పారామీటర్స్ అప్డేట్ చేసుకుంటాం, ఈ కనెక్టర్స్, కనెక్టెడ్ గ్రూప్స్, నెక్స్ట్ రిస్క్స్ డిఫైన్ చేసుకుంటాం, ప్రాసెస్ ఎలిమెంట్, ఇలా క్యాజువల్ గా చెప్పగలగాలి. యూ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ జిఆర్సీ, రైట్, అదే సెట్ రైట్, ఒక 1.5 years పడుతుంది జిఆర్సీ ఇంప్లిమెంటేషన్ చేయడానికి.
సో మనం ఒక రోజు ఒక స్టెప్ చేసుకుంటాం మెల్లగా. ఈ స్టెప్స్ అన్ని ఇట్ విల్ టేక్ సో మచ్ టైం. అంటే మీకు మనం ఒక గంటలో 2 గంటలో లేకపోతే 3-4 గంటలో ఇవన్నీ చేయలేము. ఇట్ విల్ టేక్ ఓన్లీ ఈ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ రెడీ చేయడానికి 2 వారాలు తీసుకుంటారు టైం ఐడియల్ గా. ఎందుకంటే జాగ్రత్తగా మెల్లమెల్లగా ఒక టెంప్లెట్ ని ప్రిఫర్ చేసుకుంటూ 1 by 1 చేయాలి. ఈ కాన్ఫిగరేషన్ మీకు అర్థం కాకపోయినా పర్లేదు కంప్లీట్ గా, కానీ ఈ స్టెప్స్ నాకు తెలుసు అయితే ఏం చేస్తారో చెప్పు అని అంటాడు కదా, ఇది చేస్తామని చెప్పాలి కదా. ఆ చెప్పే కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. కాన్ఫిగరేషన్ ఐ డోంట్ థింక్ యూ విల్ అండర్స్టాండ్ ది కంప్లీట్ కాన్ఫిగరేషన్ అట్ దిస్ టైమ్. మీరు ప్రాజెక్ట్లో ఇంకో 3-4 వేలు పనిచేసినా కూడా మీకు కాన్ఫిగరేషన్ అంత ఈజీగా అర్థం కాదు. ఎందుకంటే ఓన్లీ జిఆర్సి కన్సల్టెంట్ సపరేట్ గా ఒక జిఆర్సి కన్సల్టెంట్ ఉంటారు జనరల్ గా. ఐడియల్ గా ఇఫ్ దెర్ ఇస్ అ జిఆర్సి ఇంప్లిమెంటేషన్ వీ ఓన్లీ నీడ్ అ జిఆర్సి కన్సల్టెంట్ హూ డస్ ది కంప్లీట్ ఇంప్లిమెంటేషన్. సో అందుకని నార్మల్ SAP security consultant will also know GRC, but a GRC consultant might not essentially need to know other security. కొంతమంది ఉన్నారు వాళ్ళకి అసలు మిగతా సెక్యూరిటీ SU24 వాళ్ళకి ఏదో తెలుసు అట్లా, కానీ వాళ్ళు పని చేసి ఉంటారు. వాళ్ళు ఓన్లీ జిఆర్సి ఇంప్లిమెంటేషన్ చేస్తారు, వెళ్తారు. సింపుల్ వేస్తారు. ఈ కాన్ఫిగరేషన్ అన్ని పట్టి చేస్తారు. ఎందుకంటే వాడు అప్పటికి చేసి ఉంటాడు, 7 చేసి ఉంటాడు, వాళ్ళకు గైడ్ ఉంటుంది, రిఫర్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఆల్ రైట్, yeah, let's continue this discussion tomorrow.